హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను పైథాన్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్, ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి మనం ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాము, ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చూసాము. సో ఈ వీడియోలో మనము రిలేషనల్ ఆపరేటర్స్ చూస్తున్నాం. రిలేషనల్ ఆపరేటర్స్ 7 ఉంటాయి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ అనేవి డేటా యొక్క రిలేషన్ని చెక్ చేస్తాయి. మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా మధ్యలో ఉన్న రిలేషన్ని చెక్ చేసి ఫైనల్గా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తాయి. సపోజ్ నేను 5 and 3 ఇచ్చి ఆపరేటర్ గ్రేటర్ దాన్ అని ఇచ్చాను. సో వీటి మధ్య రిలేషన్ చెక్ చేస్తుంది. 5 greater than 3 కండిషన్ ట్రూ కాబట్టి, వ్యాలిడ్ కాబట్టి మనకి బూలియన్ వాల్యూ ట్రూని రిటర్న్ చేస్తుంది. సో అట్లాగే 5 equals to 3 కాబట్టి మనకి వాల్యూ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 5, 3 బోత్ ఆర్ నాట్ ఈక్వల్. బట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? రిలేషనల్ ఆపరేటర్ ఈక్వాలిటీ రిలేషన్ చెక్ చేస్తున్నాం. సో కాదు కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. అట్లాగే 2 not equals to 4. ఎస్, 2 and 4 నాట్ ఈక్వల్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే డేటా మధ్యలో వ్యాలిడిటీని చెక్ చేసి మనకి బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ట్రూవా లేదంటే ఫాల్సా అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు, అంటే ఇఫ్ బ్లాక్ కానీ, ఇఫ్ ఎల్స్ బ్లాక్ కానీ, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కానీ, నెస్టెడ్ ఇఫ్ కానీ కండిషన్స్ రాసేటప్పుడు ఆ కండిషన్స్ రాయడానికి మనం ఎక్కువగా రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను కొన్ని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబరా కాదా చెప్పాలి. అంటే ఒక నెంబర్ పాజిటివ్ నెంబర్ అని చెప్పడానికి మనం కండిషన్ ఏం రాయాలి అంటే ఇచ్చిన నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే దాన్ని ఏమంటాం? పాజిటివ్ నెంబర్ అంటాం. ఇచ్చిన నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే 0 తప్ప పాజిటివ్ అన్న అవ్వచ్చు, నెగిటివ్ అన్న అవ్వచ్చు. అంటే అది నాన్ జీరో అవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఓట్ చేయాలి అని అంటే కండిషన్ ఏంటి అని అంటే మనం ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఏజ్ ఎప్పుడు 18+ ఉండాలి. 18+ ఉంటే ఆ పర్సన్ అనేవాళ్ళు ఓట్ చేయడానికి ఎలిజిబుల్. అట్లాగే ఏదైనా ఒక నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తామంటే ఏదైనా నెంబర్, సపోజ్ 14 తీసుకుందాం, 7తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే రిమైండర్ ఖచ్చితంగా 0 రావాలి. అంటే ఇచ్చిన నెంబర్ని రిమైండర్ ఆపరేటర్ చెక్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ 0కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. అట్లాగే ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా కాదా చెక్ చేయాలి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? అది 2తో డివిజిబుల్ అవ్వాలి. n mod 2 ఈక్వల్ టు 0 అవ్వాలి. 2తో డివిజిబుల్ అయితే దాన్ని మనం ఏమని చెప్తాం? ఈవెన్ నెంబర్ అని చెప్తాం. ఇట్లాగా రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కండిషన్స్ రాయడానికి, కండిషనల్ ఆపరేటర్స్లో కండిషన్స్ రిప్రజెంట్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. హోప్ యూ అండర్స్టూడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.